5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఈ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు హామీ ఇచ్చింది సార్. బడ్జెట్లో 11,405 కోట్లు ఖర్చు చేస్తామన్న ప్రభుత్వం మరొక నెల అయితే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది, ఖర్చు చేసింది కేవలం 2,426 కోట్లు సార్. ఏం సమాధానం చెప్తారు సార్ ఈ ప్రభుత్వం బీసీలకు? ఎక్కడ సార్? ఇక్కడ పేరుకేమో 11,000 కోట్లు పెట్టినాం. మనం అదే కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, బడ్జెట్ లో పెడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే కదా సార్ మేమందరం వచ్చి చేరింది. మేము బీసీలమంతా ఎందుకు ఓట్లేసినాం సార్ కాంగ్రెస్ పార్టీకి? కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది చొప్పున 5 ఏళ్ల పాటు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామన్నా సార్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇదేనా సార్? ఇట్లనే ఉంటుందా? కేవలం 11,000 కోట్లు. పోయినసారి కూడా 9,000 కోట్లు పెడితే ఆ రోజు గౌరవ సార్ మీరే అవకాశం ఇచ్చినారు, మీరు మాట్లాడండి, మీ వాయిస్ రావాలి అని చెప్పి ఆ రోజు అవకాశం ఇస్తే ఆ బడ్జెట్లో ఖర్చు పెట్టింది లేదు సార్. ఈ బడ్జెట్లో చూస్తే కేవలం ఇంకా దారుణాతి దారుణం సార్. 11,000లో 2,000 కోట్ల సార్ మా కోసం ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం మా కోసమే ఉందా సార్? ఈ ప్రభుత్వం మా సంక్షేమాన్ని ఏమైనా చూస్తా ఉందా సార్? సార్ ఇదొక్క బడ్జెట్ కాదు సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సార్ కన్నీళ్ళు వస్తాయి సార్. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే కుటుంబ సర్వే చేసి తెలంగాణలో బీసీల జనాభా 56.33% ఉందని చెప్పింది సార్. 56.33% ఉందని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ వర్గాల కోసం చేయాల్సినటువంటి ఖర్చు ఎంత చేస్తున్నది ఎంత సార్? సార్ ఇదొక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మా నీళ్లు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి, మా నియామకాలు మాకు వస్తాయి అని మీరే కాదు సార్, మీరందరే కాదు సార్ కొట్లాడి మనకు మంచి జరుగుతుంది మన వర్గాలకు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మీరే అందరు కొట్లాడారు సార్. ఆ రోజు మనం అందరం పోరాటం చేసినాం. మీరు పార్లమెంటు మెట్ల మీద పడుకొని ఆ రోజు అహోరాత్రులు 48 గంటల పాటు చల్లో వణుకుట తెలంగాణ ఉద్యమాన్ని చేసిరు సార్. నిజంగా మాకు వస్తున్నాయా సార్? 2014 నుంచి 2025 దాకా జరిగినటువంటి బీసీలకు జరిగిన మోసం సార్. 2014-15లో మాకు కేటాయించింది 4,311 కోట్లను కేటాయించారు సార్. ఖర్చు చేసింది 1,000 కోట్లు సార్. అంటే ఇక 3,220 కోట్ల రూపాయల సొమ్ము బీసీల సొమ్ము ప్రభుత్వం మిగిలించుకుంది సార్. మంత్రి గారి ఆన్సర్ తర్వాత నీకు సప్లిమెంటరీ సార్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్. గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి అధ్యక్ష, బలైన వర్గాలకు సంబంధించి ప్రత్యేకించి 11,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ 2,400 కోట్లు ఖర్చు అయిందని చెప్తా ఉన్నారు. కొంత ఖర్చుకు సంబంధించిన విషయం లోపల ఇంకా ప్రభుత్వం వాటి యొక్క అమలుకు సంబంధించినటువంటిది జరగాల్సినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది కాక వారు 2-3 ప్రశ్నల్ని వారు మాట్లాడినారు. ఉదాహరణకు విదేశీ విద్యకు సంబంధించి గతంలో ప్రభుత్వం 300 మందికి మాత్రమే ఇస్తూ ఉండే, ఇప్పుడు దాన్ని 700కు పెంచి గత సీజన్ నుంచి 700కు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అందులో పిసిసి మా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మిగతా క్యాబినెట్ అంతా కూడా మద్దతు ఇవ్వడంతో విదేశీ విద్య ఒక పెట్టుబడి బలైన వర్గాలకు సంబంధించి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించుకొని చాలా బాగుపడతాయి కుటుంబాలు అనేటువంటి ఆలోచనతోటి 300ని డబల్ కంటే ఎక్కువగా 700కు చేయడం జరిగిందనే మాట వారికి గౌరవ సభ్యులకు తెలియజేస్తాను. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఈరోజు దాదాపు 100 నియోజకవర్గాల్లో 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ గురుకులాలు నిర్మాణం అవుతున్నాయి అధ్యక్ష. అందులో బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించి